హాయ్. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. పార్టీ పగ్గాలు చేపట్టిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన టీంను ఎంపిక చేసుకునే విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేస్తే పదవులు రావని, క్షేత్రస్థాయిలో సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికే అవకాశాలు ఇచ్చే విధంగా ఆయన ఆడిషన్ టెస్ట్ పెడుతున్నారు. ఇందుకోసం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఒక వేదికగా మార్చుకున్నారు. ఇంతకీ ఏంటి ఆడిషన్ టెస్ట్? సీనియర్ లీడర్లకు కూడా ఎందుకు పరీక్ష పెడుతున్నారు? పదవి కావాలంటే పరీక్ష పాస్ కావాల్సిందే. ఇది బీజేపీ చీఫ్ విన్నింగ్ ఫార్ములా. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం పార్టీని అన్ని స్థాయిల్లో ప్రిపేర్ చేసేందుకు నితిన్ నవీన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో సంస్థాగత మార్పుల వేడి మొదలైంది. పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించే విషయంలో ఆయన గతానికి భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పార్టీ వర్గాలు ఆడిషన్ అంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల బీజేపీ నాయకులను త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు పంపుతున్నారు. అసోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో వీళ్లకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ ఆడిషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే డజనుకు పైగా నాయకులను అసోంకు పంపించారు. నితిన్ నవీన్ బాధ్యతలు స్వీకరించాక సందర్శించిన మొదటి ఎన్నికల రాష్ట్రం అసోం కావడం విశేషం. ఈ టీంలో ఢిల్లీకి చెందిన కీలక నేతలు బాన్సురి స్వరాజ్, మాజీ ఎంపీ పర్వేష్ వర్మ, ఆర్కేపురం ఎమ్మెల్యే అనిల్ శర్మ, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ వంటి వారున్నారు. వీరంతా ఇప్పుడు అసోం ఎన్నికల క్షేత్రంలో తమ మార్కు చూపించేందుకు చెమటోడుస్తున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకున్న నాయకులు ఆషామాషిగా వ్యవహరిస్తే కుదరదు. వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా తెర వెనుక కీలకమైన మేనేజ్మెంట్ బాధ్యతలను వీళ్ళు నిర్వర్తిస్తారు. బూత్ లెవెల్ మేనేజ్మెంట్, డెమోగ్రఫీ ఆధారంగా ఓటర్ల లెక్కలు తీయడం, ఓటర్లలో పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మేనేజ్ చేయడం, ఇలా ఎన్నో టాస్కులు అప్పగించారు. వీరు చేసే పనుల ఆధారంగా భవిష్యత్తులో టికెట్ల పంపిణీలో కూడా వీళ్ల పాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాయకుల ఎంపిక విషయంలో నితిన్ నవీన్ చాలా బలమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అసోం ఎన్నికల టీం మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జి జయంత్ జే పాండా నాయకత్వంలో పనిచేస్తోంది. వీరంతా రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలకు, ఢిల్లీలో జాతీయ నాయకత్వానికి మధ్య వారధిలా పనిచేయాలి. ఈ టీంలో యువరక్తం, అనుభవజ్ఞులైన నాయకుల కలయిక ఉంది. రాజ్యసభ ఎంపీ దీపక్ ప్రకాష్, జాతీయ కార్యదర్శి అల్కా గుర్జార్ వంటి సీనియర్లు కూడా ఇందులో ఉన్నారు. వీరంతా పార్టీకి అత్యంత విధేయులైన కార్యకర్తలుగా గుర్తింపు పొందారు. కేవలం అసోం మాత్రమే కాదు, త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా ఇదే ఫార్ములాను అమలు చేయబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను రప్పించి వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ నాయకులు అక్కడ ఎలా పనిచేశారు, పార్టీ గెలుపుకు, బలోపేతానికి ఎలా దోహదపడ్డారు అనే విషయాలను విశ్లేషిస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే నితిన్ నవీన్ కొత్త టీంలో వారికి ప్రమోషన్ లభిస్తుంది. గతంలో కూడా వేరే రాష్ట్రాల నాయకులను ఎన్నికల డ్యూటీకి పంపేవారు, కానీ ఈసారి పరిస్థితి వేరు అని పార్టీ ఇన్సైడర్లు చెప్తున్నారు. 45 ఏళ్ల నితిన్ నవీన్ రూపంలో పార్టీ నాయకత్వంలో ఒక జనరేషనల్ షిఫ్ట్, అంటే తరాల మార్పు జరుగుతుంది. ఆయన టీం మొత్తం యువత, అనుభవజ్ఞుల కలయికగా ఉండబోతోంది. అసోంకు ఎంపిక చేసిన వారిలో చాలామంది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, యువమోర్చా నుంచి ఎదిగిన వారే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ నాయకులు అసోంలోనే ఎక్కువ సమయం గడుపబోతున్నారు. మరోవైపు ఈ సంవత్సరం చాలామంది సీనియర్ నాయకులు రాజ్యసభ నుంచి రిటైర్ కాబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తన 3వ టర్మ్ సగం పూర్తి చేసుకుంటున్న వేళ కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న వారికే పదవులు కట్టబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.